ఒక వ్యక్తి 18 ఏళ్లు నిండగానే వెంటనే ఒక గదిలోకి తీసుకెళ్లబడతాడు. అక్కడ అతన్ని లైవ్ స్ట్రీమింగ్ ప్రదర్శన చేయమని బలవంతం చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి అక్కడ తన చేతులపై నడవడానికి ప్రయత్నిస్తాడు. అతను పడిపోతాడు, కాని అతనికి 16 యువాన్ టిప్ లభిస్తుంది. అతను 10 యువాన్ పెట్టి ఆహారం కొంటాడు, కాని అది కుక్కల ఆహారమని తెలుస్తుంది. త్వరగా ఆలోచించి అతను 4 కాళ్లపై నడవడం మొదలు పెడతాడు. కుక్కలా అరుస్తాడు, ఆ ఆహారాన్ని తింటాడు. ఈ చర్య వల్ల అతనికి మరిన్ని టిప్స్ రావడం ప్రారంభమవుతుంది. ఎక్కువ డబ్బు సంపాదించడంతో అతను ఒక టీషర్ట్ కొంటాడు. తన ప్రదర్శనలో మరింత కష్టపడతాడు. క్రమంగా అతని సంపాదన పెరుగుతుంది. ఇప్పుడు అతను ఫర్నిచర్ కొనడం మొదలు పెడతాడు. అతని జీవితం మెరుగవుతుంది. ఇక అతనికి కుక్కల ఆహారం తినాల్సిన అవసరం లేదు. కాని త్వరలోనే అతనికి ఒక సమస్య ఎదురవుతుంది. ప్రతి టిప్ నుండి అతనికి కొంచెం డబ్బులు మాత్రమే వస్తుంది. ఆహారం కూడా ఖరీదైనదవుతుంది. కోపంతో అతను స్క్రీన్ను పగలగొడతాడు. అప్పుడే గదిలో వెలుగు ఆగిపోతుంది. ఆశ్చర్యపోయిన అతను ఏమైందని అడుగుతాడు, కాని ఎటువంటి సమాధానం రాదు. ఇది సిస్టమ్ ఇచ్చిన శిక్ష అని అతనికి అర్థమవుతుంది. అతను అరుస్తాడు, బయటకు వెళ్లనని చెబుతాడు. కాని చీకటి, ఒంటరితనం అతన్ని భయపెడతాయి. తర్వాత అతను సిస్టంతో క్షమాపణ చెబుతాడు. వెలుగు తిరిగి వస్తుంది. సిస్టమ్ మళ్లీ పని చేయడం ప్రారంభమవుతుంది. ఈసారి స్క్రీన్పై ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. ఒక ఓల్డ్ మెన్ చెబుతాడు, గది నంబర్ను కనుగొని ఇతరుల స్ట్రీమ్లను చూడవచ్చు, వారికి టిప్ ఇవ్వవచ్చు అని. నిజానికి అతని టిప్స్ కూడా ఇలాగే వస్తున్నాయి. ఆ వ్యక్తి ఒక అమ్మాయి స్ట్రీమ్ చూసి సంతోషిస్తాడు.